తాను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడి 1952 డిసెంబర్ 15న ఆయన అత్యంత దుర్భర పరిస్థితిలో ప్రాణాలు వదిలిపెట్టారు. అంతవరకు గుర్తింపు ఇవ్వనటువంటి తెలుగు జాతి అది జరిగిన తర్వాత ఆ రోజు ఉప్పెనగా ముందుకు రావడం, రాష్ట్రం అంతా రగిలిపోవడం, అక్కడ కూడా అంత మునుపు ఎడాపెడామోకంగా ఉన్న అందరూ కూడా ఒక త్రాటి మీదకి రావడం, దానివల్ల అంతవరకు ప్రధానమంత్రి ఆనాటి నెహ్రూ ఏమీ పట్టించుకోకుండా ఉంటే విధి లేని పరిస్థితిలో, తప్పని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాన్ని ఒకటి ఇస్తామని 1952 డిసెంబర్ 19 ప్రకటించారు. ఇది ఆయన సాధించిన ఘన విజయం. ఇందుకోసం 53 ఫిబ్రవరిన 7వ తారీఖున కైలాసనాథ్ వాంచు కమిటీని వేశారు. ఆ కమిటీ ప్రకారం 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేశారు. రాష్ట్రం ఏర్పడింది 1953 అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది కర్నూలు రాజధాని కింద. అప్పటికే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ పెద్దలందరూ మాట్లాడుకున్నారు. లేదు, రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలి, తెలుగు జాతి యొక్క సమైక్యత కాపాడాలని అప్పట్లోనే మాట్లాడుకుని నవంబర్ 1వ తారీఖున 1954లో ప్రత్యేక రాష్ట్రం అవతరించింది. అంటే మొదటి రాష్ట్రం అక్టోబర్ 1, రెండో రాష్ట్రం నవంబర్ 1. మళ్లీ 50 సంవత్సరాలు కలిసి ఉన్నాం. 2014 60 సంవత్సరాల దగ్గర మళ్లీ మీరు ఒకసారి చూస్తే జూన్ 2వ తారీఖున రెండు రాష్ట్రాలుగా తెలుగు జాతికి వచ్చే పరిస్థితి వచ్చాయి. కొంతమంది రాజకీయం చేసేవాళ్ళు చేస్తానే ఉంటారు. దీని మీద చర్చ జరిగింది. జూన్ 4వ తారీఖున పెట్టాలనా, లేదంటే నవంబర్ 1 పెట్టాలనా, లేదంటే అక్టోబర్ 1 పెట్టాలనా అని ఆలోచించినప్పుడు నాకు అనిపించింది ఆయన చేసింది సాక్రిఫైస్. అందుకని డిసెంబర్ 15న ఆయన చనిపోయిన రోజునే ఆత్మార్పణ దినోత్సవంగా డే ఆఫ్ సాక్రిఫైస్ కింద మనం చేస్తే శాశ్వతంగా గుర్తుంటుంది.